న్యూటీవీ తెలుగు. సముద్రంలో వేట నిషేధ కాలంలో మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలుస్తూ ఏపీలోని కూటమి ప్రభుత్వం వరుసగా రెండవ ఏడాది ఆర్థిక భరోసా కల్పించనుంది. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకారు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తూ ఒక్కొక్క కుటుంబానికి 20,000 చొప్పున మొత్తం 262 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిధులను లాంఛనంగా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి చాటనున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల ప్రజనన కాలాన్ని పరిగణలోకి తీసుకుని వేటపై నిషేధం విధిస్తారు. ఈ సమయంలో ఉపాధి కోల్పోయి మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కేవలం 10,000 రూపాయలుగా ఉన్న ఈ సహాయాన్ని ఎన్డీఏ కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చిన హామీ ప్రకారం 20,000కు పెంచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాలుగా ఉన్నప్పటికీ బలహీన వర్గాల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది 1,21,433 కుటుంబాలకు 243 కోట్ల రూపాయలు అందించిన ప్రభుత్వం ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్యను పెంచి 130,796 కుటుంబాలకు 262 కోట్ల రూపాయలు విడుదల చేస్తోంది. దీంతో ఈ రెండేళ్లలోనే వేట నిషేధ భృతి కింద ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 505 కోట్ల రూపాయలకు చేరుకుంది. లబ్ధిదారుల సంఖ్యను పెంచడం, సాయాన్ని రెట్టింపు చేసి సకాలంలో అందించడం మత్స్యకారుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది. ఇదే కాకుండా వేట చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. 2024-25లో 63 క్లెయిమ్స్ కు గాను 3.15 కోట్ల రూపాయలు, 2025-26లో పెండింగ్ లో ఉన్న 113 క్లెయిమ్స్ కు 5.65 కోట్ల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచే ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి సారించిన ప్రభుత్వం సముద్రపు నాచు సాగును ప్రోత్సహిస్తూ వారికి అదనపు భరోసా కల్పిస్తోంది.